అధికారానికి వచ్చి 3 నెలలు గడవక ముందే టీడీపీ నేతలు చేతివాటం చూపిస్తున్నారు. 5 ఏళ్లు విపక్షంలో ఉండి ధనదాహంతో గొంతెండిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు కలెక్షన్ల కోసం బెదిరింపులకు సైతం దిగుతున్నట్లుగా తెలుస్తుంది. కంపెనీలకు కొటేషన్లు పెట్టేసి అడిగింది ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో గొడవలు, దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో హైవే కాంట్రాక్టర్లు బలైపోయి ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇసుక దందాను ప్రారంభించారు. అక్కడక్కడ ఇసుక తరలించి స్టాక్ పెట్టేస్తున్నారు. ఎక్కువ సొమ్ము ఇచ్చిన వారికి ఇసుక విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక రేటు అమాంతం పెరిగిపోయింది. ఇల్లు కట్టుకునే వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. పనులు సగంలో ఆపలేక అడిగిన సొమ్ము ఇచ్చి ఇసుక లోడింగ్ చేసుకుంటున్నారు. కొంచెం వెసులుబాటు తీసుకుని టీడీపీ నేతలు ఇప్పుడు హైవే కాంట్రాక్టర్లపై పడ్డారు. రాయలసీమ జిల్లాలో జరుగుతున్న ఒక తతంగం అధికార వర్గాల్లో చర్చకు కారణమైంది. కడప జిల్లాకు చెందిన 2-3 ఎమ్మెల్యేలు హైవే కాంట్రాక్టర్ల దగ్గర 10 నుంచి 20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని, అంత మార్జిన్ తమకు కూడా రావడం లేదని కాంట్రాక్ట్ వాపోయిన వాళ్ళు వినేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించగలిగితే ఎమ్మెల్యేలు అడిగింది ఇస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు. అయితే కాస్ట్ ఎస్కలేషన్ కు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం ఊరుకోవడం లేదు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. దానితో సదరు హైవే కాంట్రాక్ట్ కంపెనీ తాను చేస్తున్న పనులను ఆపేసి చోద్యం చూస్తుందని చెప్తున్నారు. వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారట. బడా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టి ఇప్పటికే సెటిల్ అయిన వారిని కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఇప్పటికే భూదందాలు మొదలు పెట్టేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యుల వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రైతు పొలాన్ని గల్లా కుటుంబం కారు చౌకగా కొట్టేయాలని ప్రయత్నించింది. మీడియాలో వార్తలు రావడం, చంద్రబాబు సీరియస్ కావడంతో మౌనంగా ఉండిపోయారు. పిలుపు వచ్చిందే తడువుగా పోలీసులంతా ఎమ్మెల్యేల ఇంటికి పరుగులు తీసి చేతులు కట్టుకొని నిల్చుంటున్నారు. ఎవరిని బెదిరించాలంటే వాళ్ళను పిలిపించి మాట్లాడేస్తున్నారు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించబోరని హెచ్చరిస్తున్నారు. దానితో వ్యాపారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.